ఓ రాజుగారు మంత్రి గారును అడవిలోకి వెళ్ళారండి. ఆ అడవిలో వెళ్తే ఆ రాజుగారికి ఒక పండు దొరికింది. కోసుకుంటున్నాడట. కోసుకుంటే రాజుగారి వేలు తెగిపోయింది. తెగి కింద కూడా పడిపోయింది. అప్పుడు బాధపడ్డాడట. మంత్రికే చూశాడట. మంత్రి నవ్వుతుంటున్నాడట. ఊరి ఏంట్రా నవ్వుతున్నావు ఏంట్రా నువ్వు, నాకు వేలురా తెగిపోయింది అని. ఏమో రాజా, తెగిపోతే నష్టం ఏంటి, ప్రాణం అయితే పోలేదు కదా, విలువైన నిండు ప్రాణం మిగులుండడం ప్రధానం, దేహానికైన గాయం ఏ మందుతోనూ మాయం అని అంటే రాజుగారికి ఒళ్ళు మండిందట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, వేదాంతం చెప్పేటప్పుడు సఫరర్ ఎప్పుడు కోపడతాడండి. అందుకని ఏం చేశాడు, రాజుగారు మంత్రిని ఒక తన్ను తన్నాడట. తంటే ఒక గోయింటి గోతులో పడ్డాడు. అప్పుడు రాజుగారు అడిగారు, నువ్వు గోతులో పడ్డావు కదా, అయితే నేను నవ్వుతున్నాను ఇప్పుడు అంటే నవ్వుకొని రాజేకుండా పోతానట. సో మంత్రేమో గోతులో ఉన్నాడు, రాజేమో ఆ అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఉన్న కొంతమంది ఒక యాగం లాంటిది, యజ్ఞం లాంటిది, లేకపోతే ఒక జాతర లాంటిది చేస్తూ బలి ఇవ్వాలనుకున్నారు, నరబలి ఇవ్వాలనుకున్నారు. ఎవరుంటే బాగుంటుంది అంటే మఫ్టీలో ఉన్న రాజుగారికి కనిపించారు కాబట్టి రాజుగారిని తీసుకెళ్లి బలిపీఠం మీద కూర్చోబెట్టి ఆయన్ని బలిపోతుంటే ఆయన మొత్తం టెస్ట్ చేస్తే ఓ వేలు లేదు. వేలు లేకపోతే మనం చూడండి, దేవుళ్ళకి ఏదైనా అరటిపండు పెట్టాలనుకోండి, అరటిపండు బాగా ఉండి ఏదో ముక్కు పోతే దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా దేవుడికి బలి ఇవ్వాలంటే ముందర వీడి వేలే లేదురా బాబు, వీడి ఎలిజిబుల్ కాదని వదిలేశారు. అప్పుడు రాజుగారు పరిగెత్తుకుని వెళ్ళి గోతులో ఉన్న మంత్రి గారిని పైకి తీసి, రే ఎంతరా రే, నాకు వేలు తెగిపోతే నవ్వావు నువ్వు, వేలు తెగిపోతే నష్టం అనుకున్నాను, కాదు నష్టం కాదు లాభం జరిగింది, నాకు నా తలకే తెగిపోకుండా కాపాడింది. నాకు డౌట్ వచ్చిందిరా మంత్రి, నువ్వు గోతులో ఉన్నావు కదరా, నీకేం మంచి జరిగిందిరా అన్నట. రాజా నన్ను బలిచ్చేవారు కదా, రాజా నువ్వు నన్ను గోతులో తనకుండా ఉండుంటే, నేను గోతులో పడకుండా ఉండుంటే, ఇతన్ని బలిస్తుండే, ఇద్దరం కలిసి ఎగేసుకుని వెళ్ళుంటే, నిన్నో పీఠ మీద నన్నో పీఠ నిలబెట్టి ఉంటే, ఓకే నిన్ను టెస్ట్ చేస్తుంటే నన్ను టెస్ట్ చేసి ఉంటే, నీకు వేలు లేదు కాబట్టి వదిలేసి ఉండేవారు, నాకు మొత్తం ఫుల్ కండిషన్ ఉంది కాబట్టి వేసేసి ఉండేవారు. కాబట్టి వేలు తెగడం నీకు మంచిదైంది, గోతులో పడ్డం నాకు మంచిదైంది, జీవితంలో అంతా మనం మంచిగా